ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తికి వాళ్ళు ఆడవాళ్ల మగవాళ్ల అన్నది విషయం కాదు. ఇక్కడ ఒక కుటుంబాల్లో ఒక ఆడ మనిషి అయినా ఒక మగ మనిషి అయినా పెళ్లైన తర్వాత ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరికి వాళ్ళు సమాధానం చెబుతూ వాళ్ల కోసం కష్టపడుతూ కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఎంత ఓర్పు నేర్పు ఉన్నా ఎప్పుడో ఒకసారి మనసుకి ఎక్కడో బాధ, అరే నేను ఇంత కష్టపడుతున్నాను ఎవరికోసం ఎందుకోసం, ఈ మనశాంతి లేని జీవితం అవసరమాని, నేను ఇలా ఉన్నానా, అందరూ బానే ఉన్నారుగా, ప్రపంచంలో అందరూ సంతోషంగానే ఉన్నారుగా, నాకంటూ ఎవరూ లేరా, నన్ను ప్రేమించేవాళ్లు నా గురించి ఆలోచించేవాళ్లు ఎవరూ లేరు, ఏంటి జీవితం అని ఒక నిరాశ నిస్పృహ కలుగుతాయి. అప్పుడు మనిషి మనసు రెండు బలహీనమైపోతాయి. మనకు తెలియకుండానే మన మనసు లోతుల్లోని బాధ కన్నీరే మన పలకరిస్తూ ఉంటుంది. ఆ ఏడవడానికి కూడా ప్రశాంతమైన స్థలం అంటూ ఉండదు. ఎవరు చూస్తున్నారు అని భయపడుతూ ఆ కన్నీళ్లను దాచుకుంటూ అర్థం కాని అయోమయ స్థితిలో జీవితాన్ని కొనసాగిస్తా బ్రతికుండగానే జీవనం అలా మారిపోతాం. ఈ పరిస్థితికి ఎవరు కారణం అంటే ఎవరు కాదు, మీ అమాయకత్వం, పిరికితనం, జీవితం పైన సరైన అవగాహన లేకపోవడం. ఇది నీ జీవితం, ఫస్ట్ నువ్వు సంతోషంగా ఉండాలి అని నీకు అర్థం కాకపోవడం. ఎవరు లేకపోవడం ఏంటి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఎలా ఉన్నా, అందంగా ఉన్నా లేకపోయినా, డబ్బు ఉన్న లేకపోయినా, మీరు ఏ వయసులో ఉన్నా, మేడలో మిద్దెలో ఉన్న లేకపోయినా మీకంటూ ఒకరు ఉంటారు. నిన్ను ప్రేమించేవాళ్లు, నిన్ను ఆరాధించేవాళ్లు. ఎంతలా అంటే నీ తల్లి కన్నా, నీ తండ్రి కన్నా, నీ భార్య కన్నా, నీ బిడ్డల కన్నా, నీకన్నా, మీ అన్నదమ్ముల కన్నా, అక్క చెల్లెలు కన్నా కూడా నిన్ను ఎక్కువ ప్రేమించే వాళ్లు తప్పకుండా ఉంటారు. ఆ ప్రేమ నీ కళ్ళకి కనపడదు, నీకు వినపడదు. ఒకవేళ ఎదురుగా వ్యక్తులు వచ్చి నీకు చెప్పినా మనం వాళ్లని గుర్తించం. కాని అందరూ స్వార్థంతో నిన్ను పిచ్చివాడిని చేసి వాడుకుని వదిలేసిన రోజున అప్పుడు అనిపిస్తుంది, ఏం పొందేవో, ఏం పోగొట్టుకున్నావో. నీకోసం ఎదురు చూసి చూసి అలసిపోయి, నీతో అవమానించబడి, అల్లరి చేయబడి, శూన్యంలో మగ్గిపోతూ, నిన్ను ప్రేమించిన పాపానికి జీవితాన్నే పోగొట్టుకుని మనసు విరిగిపోయిన ఆ మనిషికి ఏం సమాధానం చెప్పే ఓదార్చాలో నీకు తెలియదు. చెప్పి దగ్గరవాళ్లు నీకు తెలియదు. ఏం చేస్తే నీ పాపానికి ప్రక్షాళన అవుతుంది నీకు తెలియదు. నీకు తెలిసింది ఏడవడం, అంతే, చచ్చేదాకా. అయినా ప్రేమ ఒకసారి పుడితే చచ్చిపోయేదాకా అలాగే ఉంటుంది. కాని నీ ప్రవర్తన పట్టి నీకు దగ్గరగా దూరంగా ఉండాలా అన్నది మాత్రమే ప్రేమించే మనిషికి క్వశ్చన్ మార్క్ అవుతుంది. ప్రేమంటే తిండి పెట్టడం, బట్టలు ఇవ్వడం, శారీరకమైన అవసరాలు తీర్చుకోవడం కాదు. ప్రేమంటే అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు అన్న బిడ్డలు ఎంతమంది ఇచ్చే ప్రేమ ఒక్క ప్రేమించిన వాళ్ల నీకు ఇస్తారని అర్థమైతే ఆ ప్రేమకు నువ్వు దూరం కావు. జీవితం చాలా చిన్నది, పోగొట్టుకోవడం చాలా తేలిక, పొందడమే చాలా కష్టం. ఈ చిన్న లైఫ్ ఉన్నన్ని రోజులో నువ్వు ప్రేమించిన వాళ్లని ప్రేమించకపోయినా పర్వాలేదు, కాని బాధ పెట్టకు, మాసం చేయకు, అవమానపరచకు, మన జీవితాన్ని శూన్యంలోకి తోయకు. ప్రేమకు వయసు లేదు, ప్రేమకు ఆస్తి లేదు, ప్రేమకు దూరం లేదు. ఎప్పుడైనా ఏ ఊర్లో అయినా ఏ క్షణమైనా ప్రేమ పుడుతుంది. ఎందుకంటే అది ప్రేమ కాబట్టి. పక్క పంచుకునే వాళ్లు ఎంతమంది అయినా దొరుకుతారు, మనసు పంచుకునే వాళ్లు దొరకడమే చాలా కష్టం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.